ధ్యాన కేంద్రాలని నెలకొల్పి ఆ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రాల ద్వారా ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి ప్రబోధిస్తూ శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రచారం చేశారు. మరి దానిలో భాగంగా మేము కూడా గత 25 సంవత్సరాలుగా శాకాహారులుగా మారి మా జీవితాన్ని ఆనందమయం చేసుకుని ఆరోగ్యంగా ఉంటూ అదే ఆరోగ్యం అదే ఆనందం ప్రతి ఒక్కరికి చెందాలని ప్రతి ఒక్కరూ పొందాలనే సంకల్పంతో మరి ఈరోజు ఈ యొక్క అహింస శాకాహార సద్భావన ర్యాలీలో మీ అందరితో కూడా మరి యొక్క పాంప్లెట్స్ పంచి మీ అందరితో కూడా పాలు పంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని శాకాహారులుగా మారినట్లయితే ఈ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ భూమి మీద వచ్చే ఉత్పాతాలన్నీ కూడా భూకంపాలు కానివ్వండి, వర్షాభావ పరిస్థితులు కానివ్వండి, అనేక వరదలు కానివ్వండి, ఇవన్నీ కూడా మానవ తప్పిదాలు, మనిషి యొక్క ఆలోచన క్రమం. ఈ ఆలోచనలు మారాలి అంటే సాత్వికమైన ఆహారం తీసుకుంటేనే ఆలోచనలు మారుతాయి. మిత్రులారా, ఎప్పుడైతే రజోగుణ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఆ జంతువులని పక్షులని మరి ఆహారంగా మనం తీసుకుంటామో వాటి యొక్క వేదన రోదన మన శరీరంలో ప్రవేశించి మనం కూడా ఆ యొక్క భయానికి